1947లో భారత్ మరియు పాకిస్తాన్ ఎందుకు విడిపోయాయి? ఇది దశాబ్దాలుగా చర్చలు వివాదాలకు దారితీసిన ప్రశ్న. భారత్ మరియు పాకిస్తాన్ విభజన ప్రపంచ చరిత్రలోని ఒక ముఖ్యమైన సంఘటన. ఇది నేటికి మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంది. ఈ విభజన వెనుక గల కారణాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం. భారత్ మరియు పాకిస్తాన్ ఇప్పుడు రెండు శత్రు దేశాలుగా ఉన్నాయి, కానీ 1947లో ఆంగ్లేయులు ఇరు దేశాలకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ భూభాగంగా ఉండేది. స్వాతంత్రం కంటే ముందు భారత ప్రజలందరూ హిందూ ముస్లిం తేడా లేకుండా స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఆంగ్లేయులపై అనేక ఉద్యమాలు చేసి చివరికి 1947లో ఆంగ్లేయులే భారత్కు స్వాతంత్రం ఇచ్చేటట్టు చేశారు. నిజానికైతే ఆంగ్లేయులుగా పిలువబడ్డ బ్రిటిషర్స్ 1947 తర్వాత కూడా భారత్ని రూల్ చేయగల శక్తి సామర్థ్యాలు వాళ్ళతో ఉన్నాయి. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ కూటమి భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇలాంటి సమయంలో వలసలను పాలించడం కష్టమని భావించి తప్పని పరిస్థితుల్లో ఇండియాకు స్వాతంత్రం ఇవ్వాలనుకుంది. బ్రిటిష్ ఇండియా రూలింగ్ టైంలో భారత్లోని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండేవారు. బ్రిటిషర్స్ తీసుకొచ్చిన విభజన చట్టాల వల్ల భారత ప్రజల్లో మత ఘర్షణలు ఏర్పడ్డాయి. ఈ విభజన చట్టాలే రెండు దేశాలుగా విడిపోవాలనే ఆలోచన తీసుకొచ్చాయి. అయితే చివరి క్షణంలో ఆంగ్లేయులు ఇరు వర్గాల పార్టీ నాయకులతో ఎలాంటి ఒప్పందాలు జరిపారు? పాకిస్తాన్గా విడిపోవాలనే ఆలోచన ఎవరిది? ఆంగ్లేయులు ఒప్పందాలు ఎందుకని విఫలమయ్యాయి? అసలు ఆంగ్లేయులు ఎలాంటి విభజన చట్టాలు తీసుకొచ్చారు? డోంట్ స్కిప్ ఇట్, వీ నీడ్ టు నో ఫ్యాక్ట్స్ అబౌట్ హిస్టరీ. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకే ట్యుటోరియల్. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో హిందూ ముస్లిమ్స్ అనే వ్యత్యాసం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ముస్లింలు భారత్లో ఎలా స్థిరపడ్డారు? 100 సంవత్సరాలుగా లేని హిందూ ముస్లింల వ్యత్యాసం కొత్తగా స్వాతంత్ర్యం వచ్చే సమయంలో హిందూ ముస్లింల అనే వ్యత్యాసం ఎందుకు వచ్చింది? బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడు లేని వ్యత్యాసం స్వాతంత్ర్యాన్ని ఇస్తామన్నప్పుడు ఈ యొక్క వ్యత్యాసాన్ని చూపిస్తూ పాకిస్తాన్ దేశం కావాలని ముస్లింలు ఎందుకని తిరుగుబాటు చేయడం జరిగింది? అసలు ముస్లింలు భారత్కి ఎప్పుడు వచ్చారు? ఎందుకని భారత్లో ఉంటూ ముస్లింలకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి ఆర్గ్యూ చేయడం జరిగింది? అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈ విభజన గురించి తెలుసుకునే ముందు 2 నిమిషాలు మధ్యయుగ భారత్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే ముస్లింల రాకపై మనం ఒక కంక్లూజన్కి వస్తాము. గౌతమ బుద్ధ కాలంలో 16 షోడశమహా జనపద రాజ్యాలు వెలిశాయి. అందులో 14 రాజ్యాలు ప్రస్తుత భారత్లో ఉంటే మిగిలిన 2 రాజ్యాలు వాయువ్య భారత్లో వెలిశాయి. షోడశమహా జనపదాల్లో భాగంగా ఉన్న వాయవ్య రాజ్యాలు గాంధార, కాంబోజులపై క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుంచి అనేక విదేశీ దాడులు జరిగేవి. క్రమంగా ఈ రాజ్యాలు విదేశీ పాలనలోకి వెళ్ళిపోయాయి. మధ్యయుగం నాటికి ఈ రాజ్యాలు సింధ్ ప్రాంతంగా పిలువబడ్డాయి. సింధు నదిని అప్పటి ప్రజలు సింధ్గా సంబోధించేవారు. అదే పేరు ఈ ప్రాంతానికి వచ్చింది. 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కసిం సింధ్ ప్రాంతంపై దండెత్తి సింధ్ పాలకుడైన దాహీర్ను చంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆక్రమించడమే కాకుండా ఆ ప్రాంతంలో నివసించే హిందువులపై జీజియా పన్ను వసూలు చేసేవాడు. ఆ పన్ను కట్టలేక హిందువులు సింధ్ ప్రాంతాన్ని వీడసాగారు. మహమ్మద్ బిన్ కసిం తర్వాత వచ్చిన మహమ్మదీలు కూడా సింధ్ను పరిపాలిస్తూ భారత్పై ఆక్రమణకు వచ్చేవారు. కాబట్టి ఇక్కడ ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక కంక్లూజన్ వచ్చిందనుకుంటున్నాను. ప్రస్తుత పాకిస్తాన్లో ఎక్కువ మంది ముస్లింలు ఎందుకున్నారన్న దానిపైన. అయితే మహమ్మదీయులు భారత్ని ఎలా జయించారు? 712వ సంవత్సరంలో సింధ్ను ఆక్రమించుకున్న మహమ్మద్ బిన్ కసిం భారత్లోని ఇతర ప్రాంతాలను కూడా జయించబోతే అప్పటి శక్తివంతమైన హిందూ రాజులు ముస్లిం సైన్యాన్ని ఓడించి సింధ్ ప్రాంతం వరకు తరిమికొట్టారు. తర్వాత కొన్ని సంవత్సరాలు సింధ్ ప్రాంతానికి పరిమితమైన మహమ్మదీయులు భారత్ని ఎలా జయించారో తెలుసుకుందాం రండి. మహమ్మద్ బిన్ కసిం తర్వాత కాలంలో భారత్పై దండయాత్రకు వచ్చిన 2వ మహమ్మదీయుడే మహమ్మద్ గజని. ఓటమెరుగని మహమ్మదీయుడుగా చెప్పుకోవచ్చు. భారత్పై 15 సార్లు దండెత్తి అపార సంపదను దోచుకెళ్లాడు. గజని తర్వాత కాలంలో వచ్చిన వాడే మహమ్మద్ గోరి. భారత్లో ముస్లిం వంశ స్థాపకుడుగా చెప్పుకోవచ్చు. 2వ తరాయిన్ యుద్ధంలో చహమాన్ వంశ పాలకుడైన 3వ పృథ్వీరాజ్ను ఓడించి భారత్లో ముస్లిం పాలనకు పునాదులేశాడు. 1206లో మహమ్మద్ గోరి హత్యకు గురి కావడంతో భారత్లో తన గవర్నర్ అయిన కుతుబుద్దీన్ ఐబక్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని ఢిల్లీ సుల్తాన్ పేరుతో భారత్ని కొన్ని సంవత్సరాల పాటు ముస్లిం వంశాలు పరిపాలించాయి. ఢిల్లీ సుల్తాన్ నుంచి మొదలుకుంటే మొఘల్ వంశస్థుల వరకు భారత్ని 665 సంవత్సరాలు ముస్లింలు అలుపెరుగని పరిపాలన కొనసాగించారు. మొఘల్ వంశ చివరి పాలకులు బలహీనులు కావడంతో పరిపాలనా బాధ్యతలు గాలికి వదిలేసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. ఇలాంటి సమయాన్ని ఆంగ్లేయులు ఆసరగా చేసుకుని భారత్కి వ్యాపార వాణిజ్యాల కోసం వచ్చిన ఆంగ్లేయులు భారత్నే పరిపాలించే స్థాయికి ఎదిగారు. రోజు రోజుకు ఆంగ్లేయుల అరాచకాలు ఎక్కువ కావడంతో 1857లో సిపాయిల తిరుగుబాటు పేరుతో ఆంగ్లేయులపై భారత ప్రజలు సిపాయిలు తిరుగుబాటు చేసి హిందూ ముస్లింల యూనిటీ ఏందో చూపించారు. హిందూ ముస్లింల యొక్క యూనిటీని చూసి బెదిరుకున్న ఆంగ్లేయులు బ్రిటిష్ విక్టోరియా రాణి చేత ఒక ప్రకటన విడుదల చేయించారు. ఇకపై భారత ప్రజల మత సంస్కృతి విషయాల్లో ఆంగ్లేయులు జోక్యం చేసుకోరని ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ ముస్లింల యూనిటీ చూసి బెదిరుకున్న ఆంగ్లేయులు ఇరు వర్గాలను బలహీనపరచడానికి విభజించి పాలించాలి అనుకున్నారు. తర్వాత కాలంలో వచ్చిందే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1885లో రిటైర్డ్ ఐసీఎస్ అధికారి ఏవో హిమ్ ఈ పార్టీని స్థాపించాడు.
హిందూ ముస్లిం మధ్య వ్యత్యాసాన్ని చూస్తూ కుట్రకు పాల్పడుతున్న ఆంగ్లేయులు ఇరు వర్గాల వారిని ఏకం చేస్తూ అన్ని వర్గాల వారిని చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించింది ఈ పార్టీ. ఇక బ్రిటిషర్స్ హిందూ ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని మరియు ముస్లింలుగా విడిపోవాలనే భావనను ఎలా తీసుకొచ్చారో తెలుసుకుందాం. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1903లో పరిపాలనా సౌలభ్యం కొరకు బెంగాల్ను వెస్ట్ మరియు ఈస్ట్ బెంగాల్గా విభజిస్తున్నట్టు ప్రకటించాడు. ఆ టైంలో బెంగాల్ అంటే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా, బంగ్లాదేశ్లను కలుపుకొని బెంగాల్ రాష్ట్రంగా పిలిచేవారు. 1905 బెంగాల్ విభజన అనంతరం ప్రస్తుత బంగ్లాదేశ్గా ఉన్న భూభాగం బ్రిటిష్ ఇండియా కాలంలో ఈస్ట్ బెంగాల్గా ఉండేది. ఈ ఈస్ట్ బెంగాల్లో ముస్లింలు ఎక్కువగా ఉండేవారు, వెస్ట్ బెంగాల్లో హిందువులు ఎక్కువగా ఉండేవారు. కాబట్టి విభజించు పాలించు విధానంలో మొదటి ఘట్టంగా ఈ విభజనని చెప్పుకోవచ్చు. మతం వారీగా రాష్ట్రాన్ని విభజన చేసి ఆంగ్లేయులు మొదటిసారిగా మత విద్వేషాలు రెచ్చగొట్టారు. బెంగాల్ విభజనతో కాంగ్రెస్ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. విభజన అనంతరం 1906లో ముస్లింలు ముస్లిం లీగ్ పార్టీని ఈస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని అయిన ఢాకాలో స్థాపించారు. ఈ విభజన ద్వారా బ్రిటిషర్స్ హిందూ ముస్లింల యూనిటీని కొంతవరకు బలహీనపరిచారనే చెప్పవచ్చు. 1909లో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని అప్పటి గవర్నర్ జనరల్ మింటో మరియు సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్న మార్లే కలిసి ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని హిందూ ముస్లింల యూనిటీని బలహీనపరచడానికి తీసుకొచ్చిన రెండో ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఈ చట్టం ద్వారా ముస్లింలకు శాసనసభల్లో ప్రత్యేక కాన్స్టిట్యున్సీలను కేటాయించారు. ఈ చట్టం ప్రకారం ముస్లిం అభ్యర్థుల్ని ఆ కాన్స్టిట్యున్సీలోని ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకుంటారు. ఈ విధానం ద్వారా హిందూ ముస్లింలను శాశ్వతంగా విడదీసి ఆంగ్లేయులు దేశ విభజనకు బాటలు వేశారు. నిజానికైతే ఆంగ్లేయులు ఇరు వర్గాలను బలహీనపరచడానికి చట్టాలు చేశారు. కానీ ముస్లిం లీగ్ పార్టీ 1940లో లాహోర్లో సమావేశమై 2 దేశాల తీర్మానంను ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా ముస్లిం లీగ్ పార్టీ భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ తీర్మానం బ్రిటిషర్స్కి తలపోటుగా మారింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ కూటమి భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇండియాకు స్వాతంత్రం ఇస్తామన్నప్పటికీ ప్రత్యేక దేశం కావాలంటూ ముస్లిమ్స్ పట్టుబట్టారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి బ్రిటిషర్స్ కొన్ని కమిటీలు వేశారు. 1946లో అట్లీ గవర్నమెంట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ పేరుతో ఇండియాకు ఈ కమిటీని పంపించింది. ఇరు వర్గాలతో చర్చించి దేశ విభజన సాధ్యాసాధ్యాలను తెలుసుకుని దేశ విభజన సాధ్యం కాదని కమిటీ తేల్చి చెప్పింది. మహమ్మద్ అలీ జిన్నా ఈ కమిటీ ముందు పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని పట్టుబట్టాడు. గాంధీజీ కూడా దేశ విభజనను తిరస్కరించడంతో ముస్లిం లీగ్ పార్టీ ఆగస్టు 16, 1946 నాడు డైరెక్ట్ యాక్షన్ డేని ప్రకటించింది. ఈ సందర్భంగా చెలరేగిన హిందూ ముస్లింల ఘర్షణలో వేలాది మంది మరణించారు. అయితే క్యాబినెట్ మిషన్ ప్లాన్ కమిటీ ముస్లింలను సంతృప్తిపరిచేందుకు బ్రిటిష్ ఇండియాలోని రాష్ట్రాలను ABC 3 కేటగిరీలుగా వర్గీకరించింది. ఏ కేటగిరీలో ముస్లిం మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాలను ఉంచింది, బి కేటగిరీలో ముస్లిం మెజారిటీ రాష్ట్రాలను ఉంచింది, సి కేటగిరీలో బెంగాల్ రాష్ట్రాన్ని ఉంచింది. విభజన అంగీకరించిన ముస్లిం లీగ్ పార్టీ కేంద్రంలో కాంగ్రెస్, ముస్లిం పార్టీలు తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. క్యాబినెట్ మిషన్ తాత్కాలికంగా దేశ విభజన అంశాన్ని ఆపగలిగింది, కానీ హిందూ ముస్లిం అనే గొడవ అప్పటికీ పరిష్కారం కాలేదు. దేశ విభజన విషయంలో క్యాబినెట్ మిషన్ ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. చివరి ప్రయత్నంగా 1947లో అట్లీ గవర్నమెంట్ మౌంట్ బాటన్ ప్లాన్ని రూపొందించింది. ఈ ప్లాన్ దేశ ప్రజలతో సుదీర్ఘ చర్చలు జరిపి దేశ విభజనే సమస్యలకు పరిష్కారంగా భావించి ఇండియా, పాకిస్తాన్ దేశాలుగా విభజించాలని తేల్చి చెప్పింది. దీంతో 2 దేశాలు 2 మతాలు అనే అంశంపైన అట్లీ గవర్నమెంట్ 2 దేశాలుగా విభజించింది. గమనించగలరు, 1947 నుంచి 1971 వరకు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ భూభాగంగానే ఉండేది. చివరిగా మనం హోల్ సినారియో గమనించినట్టయితే బ్రిటిషర్స్ హిందూ ముస్లింలలో ఉన్న యూనిటీని విడదీయాలనే నెపంతో చేసిన చట్టాలు కాస్త దేశ విభజనకు దారితీశాయి.